శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున తులారాశి జాతకులు ఒక భయంకరమైన వార్త వినబోతున్నారు. ఆ వార్త ఏమిటో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రం 4 పాదములో, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున మీ యొక్క రోజు ఎలా మొదలవుతుందంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఆనందంగా ఈ రోజున మీ యొక్క మూడ్ ని మార్చబోతూ ఉన్నారు. వారితో పాటుగా ప్రేమగా ఉండబోతున్నారు. మీ జీవితం ఈ రోజున మరి కాస్త ప్రకాశింప చేయగలరు. మీ జీవిత భాగస్వామి మీకు డబ్బు విలువ బాగా తెలుసునండి. ఈ రోజున మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీ యొక్క భవిష్యత్తుకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అయితే ధనాన్ని దాచడం రీత్యా ఈ రోజున మీకు వచ్చినటువంటి కష్టం నుండి బయటపడబోతూ ఉన్నారు. అది ఏ కష్టమైనా కావచ్చును. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మీ యొక్క కుటుంబాన్ని సహాయం అందించడం రీత్యా కావచ్చును. లేదా ఏదైనా సరే ధనపరమైన సమస్యలు ఉంటే గనక ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీరు సంపాదించి పోగు చేసిన ధనం ఉపయోగపడుతుంది. అలానే ఈ రోజున అనవసరపు ఖర్చులు పెడతారు అని కాదండి, అవసరమైనటువంటి ఖర్చులే. మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ధనం అనేది ఉపయోగపడుతుంది. అందుకే మీరు కూడబెట్టిన ధనం ఈ రోజున మీకు చాలా వరకు కూడా సహాయకారిగా ఉంటుంది. మీ కుటుంబంతో మీకు కాస్త సమస్యలు ఉన్నాయి. ఈ రోజున వాటిని పట్టించుకోకండి. మీరు మానసిక ప్రశాంతత చెడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అలాగే గ్రహ చలనం రీత్యా ఈ రోజున ఒకరు మీకు ప్రేమకు సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి కానీ ప్రపోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సీనియర్ల నుండి, సహ ఉద్యోగుల నుంచి సపోర్ట్, మెచ్చుకోలు అనేవి ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. అలాగే ఈ రోజున మీరు పుస్తక పఠనంతో కాలాన్ని గడుపుతారు. అలానే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి మీలో ఉన్నటువంటి మంచి గుణాల గురించి, వారికి మీలో కలిగినటువంటి నమ్మకం గురించి పదే పదే మీకు తెలియజేస్తుంది. మరొకసారి మీరు వారితో ప్రేమలో పడిపోవడం ఖాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కాస్త మిమ్మల్ని అలజడికి గురి చేయవచ్చును. అలాగే కాస్త ధన నష్టం కలిగింది అన్నట్లుగా కొంత మొత్తంలో వ్యాపారం వైపు నుంచి, ఉద్యోగం వైపు నుంచి మీకు కాస్త విమర్శలు కూడా దక్కవచ్చును. కావున ఈ యొక్క వార్త నుండి బయటపడాలి అంటే గనక మీ యొక్క పనిని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటి పనిని అప్పుడు పూర్తి చేసుకుంటూ, ఒకవేళ నష్టం వచ్చినా కూడాను లాభం దిశగా ఎలా పయనింప చేయాలి మీ యొక్క వ్యాపారాన్ని అనే ఆలోచనలు చేయండి. నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టండి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను సమయ స్ఫూర్తితో ఎలా ముందుకు సాగాలో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.